మీ పెళ్లి విషయంలో కృష్ణ ఇష్టాన్ని గాని నీ మీద వ్యతిరేకత గాని నాకు లేదు. కానీ మీ ఇద్దరి మధ్య సఖ్యత లేదో నాకు అనిపిస్తోంది. అందుకే అడుగుతున్నాను వర్ష. ఏదో ఒక రోజు మీరు పెళ్లి విషయం అడుగుతారని నాకు తెలుసు అత్తయ్య. నిజం చెప్పాలంటే ఈ పెళ్లి నిర్ణయం మీ అబ్బాయిదే. మేము మంచి ఫ్రెండ్స్ మాత్రమే. సడన్గా బ్యాచిలర్ పార్టీ అని సవేరా డీలక్స్ గెస్ట్ హౌస్కి రమ్మని ఫోన్ చేశాడు. సార్ మీదున్న గౌరవంతో వెళ్ళాను. పార్టీ మధ్యలో నన్ను రూమ్కి తీసుకెళ్ళి బలవంతంగా బలాత్కారం చేశారు. నేను తప్పించుకోవడానికి నా సాయి శక్తులా ట్రై చేశాను. చివరికి గెస్ట్ హౌస్ పక్కనున్న అమ్మవారి గుళ్ళో ఉన్న తాళి నా మెడలో కట్టి నువ్వు నా భార్యవని నన్ను ఇష్టం వచ్చినట్టు ఆడపిల్లని నేనేం చేయగలను? బిజినెస్లో ఐడియా చెప్తే జీనియస్ అని ఎంకరేజ్ చేశారు. కృష్ణ గారికి నా మీద గౌరవం, నాకు ఆయన మీద చెప్పలేనంత భక్తి. మా ఇద్దరి మధ్య రిలేషన్ అంతే. ఆయన ఏమనుకున్నారో ఏమైందో తెలీదు. ఆ రోజు అలా చేశారు. మీ తల్లి కొడుకు మధ్యలో నేనొచ్చి చిచ్చు పెట్టానేమో అని బాధతో ఉన్నాను. అంతా సర్దుకునే వరకు విడివిడిగా ఉందామని అనుకున్నాం. కానీ ఇప్పుడు నాకు భయం వేస్తుంది అత్తయ్య. ఎందుకు? కృష్ణ ఏ క్షణంలో ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు. కాసేపు ప్రేమ, వెంటనే కోపం. తనని అస్సలు జడ్జ్ చేయలేకపోతున్నాను అత్తయ్య. అమ్మా నాన్న ఆదరణ లేని ఒంటరి ఆడపిల్లని, ఆస్తి పాస్తులు లేవు. నా లైఫ్ ఎక్కడ రోడ్డును పడుతుందేమో అని భయంగా ఉంది. నాకు మీరు తప్ప ఎవరు లేరత్తయ్య. అయ్యో వర్ష లే. నా జీవితం మీ చేతుల్లో ఉంది. పాల ముంచినా నీట ముంచినా అంతా మీరే. బాధపడకమ్మా. వద్దన్నా వినకుండా బలవంతంగా తాళి కట్టి తీసుకొచ్చాడు. మీ కొడుకు మనస్తత్వం అస్సలు అర్థం చేసుకోలేకపోతున్నాను. నా జీవితాన్ని మీరే నిలబెట్టాలత్తయ్య. గుళ్ళో అమ్మవారి సాక్షిగా మీ పెళ్లి జరిగింది అని అంటున్నావు కదా. ఆ అమ్మవారే ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. సరే, నువ్వేం డిసప్పాయింట్ కాకు. పవిత్రంగా జరగని ఈ ఫేక్ పెళ్లిని ఆ అమ్మవారు విడదీస్తారా ఏంటి? నెవర్. నా టార్గెట్ పూర్తయ్యే వరకు నన్నెవ్వరూ ఆపలేరు. మావయ్య గారు, ఇంకా ఆలోచిస్తారేంటి? ప్రియాని పిలిచి మాట్లాడండి. ప్రియా, అమ్మా ప్రియా. ఏంటి నాన్న? అమ్మా ప్రియా, నీకు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. నీకు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. నీకు పెళ్లి చేయాలని నిర్ణయం. తండ్రిగా నాకు బాధ్యత ఉంది కదమ్మా. రవి తన పెళ్లి చేసే బాధ్యత మాకివ్వలేదు.
కనీసం నీ పెళ్ళైనా చేస్తాం. నాన్న, మీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను, కానీ నేను ఇప్పుడు పెళ్లి చేసుకునే పరిస్థితుల్లో లేను నాన్న. ఆ పరిస్థితి తలుచుకుని ఇలాగే ఉండిపోతావా? 10 మంది ఇంకో 100 మందికి చెప్పి పరువు పోగొట్టుకోవడం కంటే ఏదో ఒక సంబంధం చూసి సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసుకోవటమే మంచిది కదా. సారీ నాన్న. ప్రియా, నేను చెప్పినట్టు నువ్వు వినాలని ముందే చెప్పాను. మర్చిపోయావా నువ్వు? 1-2 రోజుల్లో నేను మామూలు అవ్వలేను నాన్న. నాకు కొంచెం టైం ఇవ్వండి. టైం లేదని కదా తొందరపడుతున్నావు. నీకేంటి అభ్యంతరం? మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అంటే నువ్వింకా కృష్ణని మర్చిపోలేకపోతున్నావా? అదేం లేదు నాన్న. మరెందుకు పెళ్ళొద్దు అంటున్నావు? నేను కారణం చెప్పలేను నాన్న. నీకు పెళ్లి చేయడానికి కారణాలు అక్కర్లేదు. తలంచుకుని తాలి కట్టించుకుంటే చాలు. నేను గంగిరెద్దును కాదు. గంగిరెద్దుల్లా మమ్మల్ని ఆడించావు, చాలదా? నాకు పెళ్ళొద్దు ప్లీజ్ నాన్న, నాకే పెళ్ళొద్దు. మావయ్య, ప్రియా ఇలాగే బెదిరిస్తుంది. కాళ్ళు చేతులు కట్టి పెళ్లి చేసేద్దాం, మీరేం వరి అవ్వద్దు. వదన, నా పెళ్లి విషయంలో నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ పెళ్లి చేసేది నేను. ఎలా చేసుకోవో నేను చూస్తాను. నేను ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అది మార్చుకోను, అది తెలుసుకో. ప్రియా, నీ వల్ల పడ్డ తలనొప్పులు తలవంపులు చాలు. మర్యాదగా పెళ్లి కొప్పుకో. అవును ప్రియా, అమ్మ మాట విని పెళ్లి చేసుకో. నాకు తెలిసిన ఒక మంచి సంబంధం ఉంది. మావయ్య గారు, మీరు రెడీ అంటే మాట్లాడేద్దాం. అలాగేనమ్మా, నీకు తెలుసుంటున్నావు కదా, కబురు చేయి. నాన్న, నేను చివరిసారిగా చెప్తున్నాను, నేను పెళ్లి చేసుకోను. ప్రియా, ఇదే నీ చివరి నిర్ణయమా? అవును, నా నిర్ణయం ఇదే. నువ్వు పెళ్లిపేట లెక్కకపోతే నేను పాడెక్కుతాను. నాన్న, అది నువ్వు చూస్తావు. నాన్న, మావయ్య గారు, నాన్న, ఆగండి. రే రవి, మీ నాన్న ఆవేశంలో ఏం చేసుకుంటారు ఏమో. పెళ్ళి ఆపరా. ఏమండి? నాన్న, నాన్న, నన్ను తలుపు తీయండి నాన్న. నాన్న, ప్రియా, మావయ్యకి ఏమైనా అయితే కారణం నువ్వే అవుతావు. మావయ్య, ఏమండి? ఏమండి? వద్దండి. నాన్న, నన్ను తలుపు తీయండి నాన్న. నాన్న, నాన్న, మావయ్య, మావయ్య వద్దు మావయ్య. మావయ్య వద్దు మావయ్య. అత్తయ్య, మావయ్య ఊరేసుకుంటున్నారు. ఏమండి? మావయ్య, మావయ్య వద్దు మావయ్య. ఏమండి? నాన్న, నన్ను తలుపు తీ నాన్న. నాన్న, నన్ను తలుపు తీయండి. ప్రియా, ప్రియా, అమ్మ, అమ్మ లేచి నడుస్తోంది. అమ్మా, ఏమండి? అత్తయ్య, మీ కాళ్ళు వచ్చేసాయి, మీరు నడుస్తున్నారు. రే రవి, తలుపులు బద్దలు కొట్టరా. మీ నాన్న ఏదైనా అఘాయిత్యం చేసుకుంటున్నారేమో. ఏమండి? ఏమండి? నాన్న, ఏమండి? వదలరా. వదలరా. మావయ్య, వదిలేయండి నాన్న. వదలరా. వదలమంటుంటే. అమ్మ మాధవి, మంచినీళ్ళు తీసుకురా.
నాన్న నీళ్ళు తాగండి, తాగండి అన్న. ఏంటండి మీరు చేసిన పని? మీకేమైనా అయితే మేమెలా బతుకుతామండి? మావయ్య, ప్రియ చేసిన తప్పుకి మా అందరికీ శిక్ష వేస్తారా? మీరు లేకపోతే అత్తయ్య గారు ఎలా బ్రతుకుతారు? మా అందరికీ ధైర్యం చెప్పే నువ్వే ఇలా చేయడం ఏంటి నాన్న? మరి ఏం చేయమంటావురా? ఏం చేయమంటావు? 10 మందికి చెప్పి ఎంతో గొప్పగా పెళ్లి చేయాలనుకున్నాను. నువ్వేమో ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చావు. ఇప్పుడు ఇది చేసిన పనికి 10 మందికి చెప్పుకోలేనంత తల దించుకునేలా చేసింది. ఏదో గుట్టుగా తన పెళ్లి చేసి తన జీవితాన్ని బాగు చేద్దాం అనుకుంటే తనేమో పంతం వదలకుండా నా మాట లెక్క చేయడం లేదు. ఇంకెవరి కోసం నేను బతకాలరా? ఎవరి కోసం బతకాలి? ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఇది నా మాట వినకపోతే నేను చావడం మాత్రం ఖాయం. ఏంటి అలా తాడి చెట్టులా నిలబడ్డావు? ఎవరిని ఉద్ధరించడానికి? మీ నాన్న చంపాలనుకుంటున్నావా? అమ్మా, అలా మాట్లాడకమ్మా. నాన్నంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా. అంత ఇష్టమున్న దానివైతే పెళ్లి చేసుకుంటానని మావయ్య గారికి మాట ఇవ్వు. ప్రియా, ఎందుకింత మొండికేస్తున్నావు? పెళ్లి చేసుకుంటానని చెప్పు. డబ్బున్న వాళ్ళ ప్రేమలు క్షణానికి ఒకసారి మారిపోతాయే. అది అర్థం చేసుకోకుండా ప్రేమించడం, మోసపోయామని తెలుసుకోవడం, మన బతుకి ఇంతేనే. ఆ అబ్బాయి పెళ్లి చేసుకునే సుఖంగా ఉన్నాడు. మనం ఎందుకు బాధపడాలి? ఒకటి బాగా గుర్తు పెట్టుకోమ్మా, ఒకరికి మన మీద ప్రేమ లేనప్పుడు వాళ్ళ మీద మనం చూపించే ప్రేమకి విలువ ఉండదే. విలువ ఉండదు. ప్రేమ పోతే మళ్ళీ ఎవరి ద్వారా అయినా పొందొచ్చు, కానీ మావయ్య గారు పోతే మళ్ళీ తిరిగి రారు కదా ప్రియా. ఒప్పుకో. ఒప్పుకోవే. ఒప్పుకో ప్రియా. ఒప్పుకోదురా. తన పంతం తనది, అది ఒప్పుకోదు. నా అనారోగ్యంతో అర్ధాంతరంగా చనిపోతానని డాక్టర్లు చెప్పారు కదా. వాళ్ళు చెప్పిన దానికంటే ముందే నా చావు చూడాలనుకుంటుంది. అలా మాట్లాడొద్దు నాన్న. నేను ఒప్పుకుంటున్నాను. మీరు చెప్పినట్టే వింటాను. మీ మాట వింటాను. మీరు బాగుండాలి. నాకు అదే కావాలి నాన్న, అదే కావాలి. శుభం. అలాగే అత్తయ్య గారికి కాళ్ళు కూడా వచ్చేసాయి. ఇక ప్రియకి శుభస్య శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు.
మాధవ్కి తెలిసిన సంబంధం ఒకటి ఉందట, వాళ్ళతో మాట్లాడమంటారా? అలాగే రవి, మీరిద్దరూ మాట్లాడండి. ప్రియా, ఏడవకమ్మా. మనం ఎంత కావాలనుకున్నా కొన్ని బంధాలు సొంతం కాలేవు తల్లి. నీ ప్రేమని మనసులో చంపుకో. సంతోషంగా బ్రతకడానికి కావలసింది ప్రేమ కాదమ్మా, ఆ ప్రేమను వదిలేసుకుని బతికే ధైర్యం. అమ్మయ్యా, ఆ శాడిస్ట్ సంబంధం కుదిరిస్తే నాకు ₹1 కోటి కమిషన్ ఇస్తానన్నాడు. ప్రియ పెళ్లి చేసి ఆ ₹1 కోటి తీసుకుని ప్రణయ్ దగ్గరికి వెళ్ళిపోతాను. ఈ దిక్కుమాలిన కొంపకు గుడ్ బై చెప్పేస్తాను. నా స్కెచ్ సక్సెస్ అయింది. నీ సామ్రాజ్యంలోకి మహారాణిలా అడుగు పెట్టాను మిస్టర్ బక్రా కృష్ణ. ఇక ఈ ఆస్తి ఐశ్వర్యం మీద అధికారం దక్కించుకోవడమే నెక్స్ట్ స్కెచ్. ఈ విజయోత్సవం వెనుక ఒక తాళి ఉత్సవం ఉంది. ఆఫ్ కోర్స్ అది నీకు తెలీదు. ఎందుకో ఈరోజు గుర్తు చేసుకోవాలనిపిస్తోంది మిస్టర్ బక్రా కృష్ణ. ఎందుకంటే ఈ సక్సెస్లో నేనే సైన్యం, నేనే మంత్రి, నాకు నేనే మహారాణిగా కిరీటం దక్కించుకున్నాను. అదెలాగో తెలుసా? జస్ట్ వాచ్ ఇట్. హే కిరణ్, చెప్పరా. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కృష్ణ. రే, నీకెలా తెలుసురా? వర్ష చెప్పింది. మీ ఇద్దరి జోడి అద్భుతం అంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంట. ప్రియతో పెళ్ళైతే నీకెందుకంత ఆనందం వర్ష అని అడిగితే ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పిందిరా? మా బాస్ పెళ్ళంటే నాకు శ్రీరామనవమి పండగ అని చెప్పింది. ఈ ప్రపంచంలో నాకున్న ఏకైక వెల్ విషర్ వర్షనేరా. అఫ్కోర్స్ నా పెళ్లికి తనే పెళ్లి పెద్ద కిరణ్. సరే, మరి బ్యాచిలర్ పార్టీ ఎప్పుడు? ప్లాన్ చేసి అందరినీ పిలుస్తారా? పెళ్ళయ్యాక నువ్వు దొరకవు. వర్షతో మాట్లాడి ఈ నైటే ప్లాన్ చేద్దాం. నువ్వు వస్తావా? వర్షతో ఒకసారి నేను మాట్లాడి చూస్తాను రా. ఏ వద్దు, వర్షను సర్ప్రైజ్ చేద్దాం. అలాగే, మరి ఎక్కడ ప్లాన్ చేద్దాం రా? సవేరా డీలక్స్ గెస్ట్ హౌస్. డన్ రా, డన్. సరేరా, బాయ్. నీ ప్లాన్ చాలా టెరిఫిక్గా ఉంది. నా లైఫ్లో ఇలాంటి స్కెచ్ ఫస్ట్ టైం వింటున్నాను. వాడు జులై లాగా ఉన్నప్పుడే పడగొట్టాల్సింది కదా. జులై మనల్ని పడేస్తాడు. టఫ్. మంచోణ్ణి మనం పడగొట్టడమే ఈజీ. Hey, Thanks for your bachelor party, sir. it's my pleasure, Varsha.
చెప్పుకోవాల్సింది థ్యాంక్స్ కాదు, చియర్స్. ఇది యాక్చువల్లీ అనుకోకుండా ఇలా. హాయ్ హాయ్ రండి రండి. ఇది ఫేక్ తాళి. పెళ్లి స్కెచ్ పూర్తయింది. ఇక ఆస్తి ఐశ్వర్యం మీద అధికారం సంపాదించి నిన్ను టోటల్గా బకరాని చేసి సింహాసనం మీద కూర్చుంటా.